ప్రవేశించే అవకాశం వచ్చింది. నా కష్టంతో పాటు మీడియా మిత్రుల సహకారంతో పాటు అమ్మ సోనియా గాంధీ, ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో పాటు మా ప్రత్యేకంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక మా పార్టీలో మంచి మార్పులు వస్తున్నాయి. ఆమె యొక్క దీవెనలతో ఇటు మా ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ మా యొక్క పెద్దలందరూ కూడా ఈ రోజు నన్ను ఆశీర్వదించి చట్టసభలకు పంపించే ప్రయత్నం చేసిన మిత్రులారా, ఇక నుంచి నేను ఇన్ని రోజులు ప్రజా ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా ఈ రోజు మీ ముందు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా మీ ముందు ఉన్నా. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వంలో ఉండే, అధికారంలో ఉండే ఒక అధికారిగా మీ ముందుకు వచ్చినప్పటికి కూడా నేను సేవకుడిగానే ఉంటానని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఒక ప్రత్యేక ప్రకటన నేను ఈ రోజు మీ ముందుకు చేయడానికి ఇక్కడికి వచ్చిన నేను. ఎందుకంటే ప్రజా ఉద్యమంలో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న నాలాంటి నాయకులు కొంత సమాజం పట్ల కమిటెడ్ గా ఉండాల్సిన బాధ్యత ఉందని నేను భావించి నేను నా సతీమణి నాగమణి గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి అని అంటే మాకు వచ్చే నగదులో 25% పార్టీ కొరకు, పార్టీ ఫండ్ కొరకు ఇవ్వాలని మేము